ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 17వ రోజు 17వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని భావిద్దాం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபால எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொசுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொரு குழலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలో రెంబావాయ్. నందగోప భవనం లోపలికి వెళ్ళి ఒకసారి చూశారు గోపికలంతా. ఒక అద్భుతమైన క్రమం కనపడింది. అక్కడ ఒక 4 మంచాలు కనపడ్డాయి, వరుసలు. మొదటి మంచం మీద నందగోప మహారాజు శయనించి ఉన్నాడు. ఆ ప్రక్కనే యశోదమ్మ శయనించి ఉంది ప్రక్క మంచం మీద. ఆ ప్రక్కనే ఒక మంచం మీద కృష్ణుడు, ప్రక్క మంచం మీద బలరాముడులా శయనించినట్టు కనపడింది వీళ్ళకి. చూశారు. చూస్తే ఆ క్రమంలో ఆ నందుడు ఎట్లా ఉన్నాడో ఒక అద్భుతంగా వర్ణించింది అమ్మ. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുందిరాయ్. వస్త్రాన్ని, నీళ్లని, అన్నాన్ని విరివిగా దానం చేసే ఓ స్వామి ఎంబెరుమాన్ నందగోపాల, నందగోప మహారాజా ఎഴുందిరాయ్ లే అని చెప్పారు. నందగోపుడు వస్త్రాలని లేకపోతే అన్నాన్ని, నీటిని ఎక్కడైనా దానం చేశాడా అంటే భౌతికంగా మనకి కనపడదు, కానీ ఇవన్నీ కృష్ణుడు చేశాడండి. తండ్రికి లేని గుణాలు బాబుకి రావు కదా. కృష్ణ పరమాత్మ అన్నాన్ని అందించాడు. ఋషిపత్నుల దగ్గర నుంచి అన్నాలు తెచ్చి అలసినటువంటి తన గోపకులందరికీ అందించాడు. అలాగే ద్రౌపదీదేవికి వస్త్రాన్ని అందించాడు, ధేనువులకి జలాలను అందించాడు. కాబట్టి ఇవన్నీ మీ నాన్నగారికి ఉంటేనే కదా ఆ దానం చేసే గుణాలు నీకు వస్తాయంటూ నందమహారాజుని గొప్ప దానశీలుడిగా వర్ణిస్తూ, ఓ మహాస్వామి ఎంబెరుమాన్, అసలు నువ్వే మాకు ఎంబెరుమాన్ భగవత్ స్వరూపుడు అయ్యా, మా కృష్ణుణ్ణి అందించినటువంటి వాడివి కదా నువ్వు అంటూ కీర్తించి లేవయ్యా, మేలుకోవయ్యా అన్నారు. కొంబనార్కెల్లాం కొజుందే కులవిళక్కే ఎంబెరుమాట్టి యశోదా అరివురాయి. వంగిన ప్రబ్బిలి చెట్టు, నీటి ప్రవాహం వెళుతూ ఉంటే దానికి అనుకూలంగా వంగుతుందటండి ఒక చెట్టు, ప్రబ్బిలి చెట్టు అంటారు. ఆ ప్రబ్బిలి చెట్టు అలే కులవిళక్కే, వంశాన్ని ప్రకాశింపచేసేటువంటి స్వామిని అంటారన్నమాట. ఎంబెరుమాట్టి ఓ స్వామిని, యశోదా అరివురాయ్ యశోదమ్మ, అరివురాయ్ మేలుకో అన్నారు, తెలివి తెచ్చుకో అంటారన్నమాట యశోదమ్మని. ఆయన నందమహారాజును నువ్వు మేలుకోవయ్యా అన్నారు, యశోదమ్మని తెలివి తెచ్చుకో అన్నారు. ప్రక్క మంచం మీద చూస్తే అక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకొని ఎవరు పైన కప్పి నిద్రపోతున్నట్టు ఉంది. అంబరమూడరుత్తు ఓంగి ఉలగళంద ఉంబర్ కోమానే ఊరంగాదెజుందిరాయ్. భేదించి నిలువుగా పెరిగి లోకములను కొలచినటువంటి ఓ నిత్య సూర్యులకందరికీ కూడా ఉంబర్ కోమానే స్వామి ఊరంగాదెజుందిరాయ్, నిదురింపదగదు లేవయ్యా అన్నారు. ఆ పక్కకు చూస్తే దుప్పట్లోంచి బయటకు ఒక పాదం కనపడుతుంది. ఆ పాదానికి ఒక బంగారు కడియముంది. అంటే ఎన్నో రకాలుగా విపత్తులు అన్నీ జరిగిన తరువాత కృష్ణుడు దక్కటానికి కారణమైన వాడు ముందు పుట్టి బలరాముడు కనుక ఆయన పాదానికి గుర్తుగా ఒక ఎర్రటి దగదగ మెరిసే బంగారు కడియం చేయించారు. ఆ సెంపోర్కోలడిచెల్వా, బంగారు కడియంతో మెరిసే పాదములు కలిగినటువంటి బలదేవా, ఉంబియుం నీయుం, నువ్వు నీ తమ్ముడు నువ్వు కూడా చక్కగా లేచి ఓరంగు నిదురింపదగదు లేవండి అంటూ ప్రార్థన చేశారు. ఇది క్రమాన్ని చెప్పారన్నమాట. మనకి మొట్టమొదట నందగోప మహారాజు నందుడంటే గురువు అని చెప్పుకున్నాం. మనకి శాస్త్రంలో ఒక అద్భుతమైన మాట ఉంది, మంత్రో మాత గురుహు పిత అంటారన్నమాట. శరీరానికి తల్లి తండ్రి ఉంటారు మనకి. ఈ శరీరానికి ఉన్న తల్లిదండ్రులు ప్రతి జన్మలో మారుతూ వెళుతూ ఉంటారు. కానీ ఆత్మకి కూడా ఒక తండ్రి ఉంటాడట. ఎవరు? మంత్రాన్ని ప్రసాదించే, ఆత్మని ఉద్ధరించే మంత్రాన్ని ప్రసాదించే గురువే మంత్రో మాత అయితే గురుహు పిత, అతడు ఆత్మకి తండ్రి అవుతాడు. ఆయన ఇచ్చే మంత్రమే మాత. తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడూ మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది కదా. ఈ మంత్రం కూడా మనం రోజు నిత్యం మననం చేస్తూ ఉంటే, మననం చేసే మనల్ని తన అర్ధశక్తి చేత,
తన శబ్దశక్తి చేత. మంత్రానికి 2 శక్తులు ఉంటాయండి. ఆ శబ్దాలకి బీజాక్షర సంబంధమైన శక్తి ఒకటి ఉంటుంది, వాటికి అర్థం ఉంటుంది కదా. ఆ శబ్దం ఏ అర్థాన్ని కలిగి ఉందో అర్ధశక్తి ఉంటుంది, దానికి ఒక సూక్ష్మమైన భావశక్తి కూడా ఉంటుందన్నమాట. ఈ తన శక్తి విశేషం చేత మంతారం త్రాయతే ఇది మంత్ర, మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేయువాడిని తన పైన మనస్సు ఉంచి తనని నిరంతరం జపించు వారిని రక్షించేది అది మంత్రం. ఆవిడ తల్లి, ఆత్మని రక్షించే తల్లి మంత్రమైతే ఆ మంత్రాన్ని మనకు ప్రసాదించి ఆత్మోద్ధరణ చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ఆత్మకి స్వస్వరూపాన్ని చెప్పి ఆత్మకి లక్ష్యాన్ని చెప్పి దాన్ని ఎట్లా చేరాలో చెప్పేటువంటి గురువు తండ్రి అవుతాడు. కనుక మొట్టమొదటి తండ్రి పవళించి ఉన్నాడు అంటే గురువు. ఆయనిచ్చే మంత్రం యశోదమ్మ. ఇందాక చెప్పుకున్నాం, నందగోపుడంటే భగవంతుణ్ణి తాను ఆనందిస్తూ యోగ్యులకు అందించడం కోసం రక్షించేవాడు గురువు అయితే, ఆయన ఇచ్చే మంత్రం చదవటం వల్ల ఒక కీర్తి వస్తుంది, ఒక యశస్సు ఏర్పడుతుంది. యశః దదాతి ఇది యశోద అంటారన్నమాట. యశస్సుని ప్రసాదిస్తుంది కనుక ఆ తల్లి యశోద అయ్యింది. మంత్ర ఉపాసన చేసేవాడికి అద్భుతమైన కాంతి, ప్రకాశము, కీర్తి, ఐహలౌకికం పారలౌకికం అయినటువంటి సకల సంపదలు వాడి కరతలామలకమవుతాయి మంత్రసిద్ధి కలిగిన వాళ్ళకి. అట్లా ఆ యశోదమ్మ ఆ మంత్ర స్వరూపం తరువాత ఉంటుంది. ఆ తరువాత ఒకళ్ళు ఉంటారు, కృష్ణుడు పడుకొని ఉంటాడండి. అంటే మంత్రం ఏం చేస్తుంది? మంత్రం ద్వారా చెప్పబడే భగవంతుడిని అందిస్తుందండి. పెద్దవాళ్ళు మనకు చెప్పారనమాట, ఈ ప్రపంచమంతా దైవాధీనం జగత్ సర్వం, సృష్టి మొత్తం దేవుడి అధీనంలో ఉంటే మంత్రాధీనంతు తద్దైవత్, ఆ దేవుడు మంత్రం అధీనంలో ఉంటాడండి. ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది? తన మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం గురువు అధీనంలో ఉంటుంది. బ్రాహ్మణో మమ దైవతం. అందుకే నాకు మొట్టమొదటి దేవుడు ఎవరంటే గురువే. అందుకే కదా మనం ఏం చెప్పినా మొట్టమొదట ఓం అస్మద్గురుభ్యో నమః అంటాం అనమాట. మనం గురువుని ముందు స్మరిస్తాం, ఆచార్య దేవో భవ అని మనకి వేదం కూడా అందుకే చెప్పింది. మనం మన గురువుని స్మరించడం ద్వారా మంత్రాన్ని పొందుతాం, మంత్రాన్ని జపించడం ద్వారా ఆ మంత్రం ఏ తత్వాన్ని చెబుతుందో ఆ భగవంతుణ్ణి పొందుతాం. భగవంతుడే మనతో ఉన్నప్పుడు సకలము ఏం కౌర్యం అవన్నీ మనతోనే ఉంటాయి. ఇది ఒక క్రమం, వేద ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియను అక్కడ ఒక దృశ్య రూపంలో అమ్మ సాక్షాత్కరించుకొని మనకు అందిస్తుందన్నమాట. మొట్టమొదటి నందమహారాజు పడుకున్నాడు, ఆ ప్రక్కన యశోదమ్మ అటు కృష్ణుడికి నందుడికి మధ్యలో ఉంది. అంటే గురువుని పట్టుకొని ఉంటుంది, గురువు మంత్రాన్ని పట్టుకుంటాడు, ఆ మంత్రం భగవంతుడిని పట్టుకొని భగవంతుడిని పెట్టుకొని ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు నేరుగా ఒక్కడే అందడు, భగవంతుడు భక్తులతో కలిసి ఉంటాడు. భగవత్ తత్వానికి భగవత్ సేవకి పరిపూర్ణత అప్పుడు వస్తుందండి. మన భారతదేశంలో చాలా సంప్రదాయాలు గురువుని పూజిస్తాయి, గురువుని పూజించాక దేవుణ్ణి పూజిస్తాయి. కానీ గురువుని దేవుణ్ణి పూజిస్తాయి కానీ భక్తులని గౌరవించే సంప్రదాయాలు తక్కువే ఉన్నాయి. అలాంటి సంప్రదాయాల్లో విలక్షణమైన సంప్రదాయం సద్వైష్ణవ సంప్రదాయం అండి. అది భక్తులను కూడా గౌరవిస్తుంది. అయితే ఆశ్చర్యం, భక్తులని పూజించటం లేక గురువుని పూజించటం స్వార్థంతో దేవుడి దగ్గరికి వీళ్ళు పంపిస్తారు కదా, ఆ ఉపయోగం వస్తుందని అలా అనుకోరండి. వైష్ణవ సంప్రదాయంలో భక్తులని పూజించి గురువుని పూజించి ఒక రోజున వీళ్ళందరినీ వదిలిపెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకోరండి. అసలు దేవుణ్ణి పూజించేదే వీళ్ళతో ఎప్పటికీ కలిసి ఉండాలని. ఇది ఎంత విలక్షణమైనటువంటి భావ పరిపక్వత. భక్తుల్ని పట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి వీళ్ళని వదిలేయటం కాక భగవంతుణ్ణి సేవించేది, భగవంతుణ్ణి కోరుకునేదల్లా ఒక్కటే, నేను ఎప్పుడూ నీ భక్తులతో కలిసి ఉండాలి, నేను ఎప్పుడూ గురువుతో కలిసి ఉండాలి. గురువు చేతిలో ఒక పరికరంగా స్వాచార్య శ్రీహస్తేన ఆరాధన అభిముఖో భవేయం అని చెబుతారండి. దేవుడి సేవ చేసేప్పుడు ముందు భగవంతుడి ఆరాధన చేసేటప్పుడు నిత్యం కూడా, ఓ భగవన్, నేను మా గురువు గారి చేతిలో పరికరాన్ని, నేను సొంతగా ఈ పూజ చేయట్లా, మా గురువు చేతితో ఒక పరికరం పట్టుకుంటే ఎట్లా, నన్ను పట్టుకున్నాడు ఒక పరికరంగా, నేను ఆయన చేతిలో, ఆయన శ్రీహస్తంలో, ఆయన శ్రీకరంలో ఒక పరికరమై నీ ఆరాధన సాగిస్తున్నానని చెప్పేంత భావ పరిపక్వత కలిగిన ఏకైక సంప్రదాయం ఈ సనాతన వైదిక ధర్మ సంప్రదాయం అండి. వైష్ణవ సంప్రదాయం అంత గొప్పది. అట్లా భగవంతుడిని ఉపాసిస్తారండి వీళ్ళు. ఉపాసించడమే కాదు, భక్తులతో కలిసి సేవించడం ఆనందం. అంటే భక్తుల్ని వదిలేసి నేను వాళ్ళని వాడుకొని నీ దగ్గరికి చేరటం కాదయ్యా బాబు, నిన్ను రోజు పూజించేదే వాళ్ళతో కలిసి ఉండాలని ఒక మహనీయులైన ఆచార్యులు చెప్తారండి. అపగత మదమానై అంతిమోపాయ నిష్ఠై అధిగత పరమార్థై అర్ధకామానపేక్షై నిఖిల జన సుహృద్భి నిర్జిత క్రోధలోభై వరవరముని భృత్యై అస్తు మే నిత్యయోగ. భగవంతుని ఏం కోరాలి రోజు కూడా అంటే ఆ మహాత్ముడు చెబుతాడండి. కొందరు ఉంటారయ్యా లోకంలో అపగత మదమానై, వాళ్ళకి వాళ్ళ దేహం చూసుకొని, వాళ్ళ అందం చూసుకొని, వాళ్ళ జన్మ చూసుకొని, పుట్టుక చూసుకొని
ఆభిజాత్యములని కొన్ని ఉంటాయండి. మంచి గొప్ప ఏదో వంశంలో పుడితే మా వంశం అంతా, మా వంశం ఇంత అని కొంతమంది ఎప్పుడు చూసినా వంశాల గొప్పతనాలు చెప్పేవాళ్ళని మనం బయట చూస్తూ ఉంటామండి. చాలామంది పెద్ద పెద్దవాళ్ళు నిరంతరం మాట్లాడితే వంశాల పేర్లు ఎత్తుతుంటారు. అట్లాంటి వంశాల వల్ల ఒక అహంకారం ఆభిజాత్యపు అహంకారం, అందముంటే అహంకారం, చదువుంటే అహంకారం, ధనముంటే అహంకారం, ఇట్లాంటి అహంకారాలు లేని వాళ్ళు కొందరు ఉన్నారటండి. అపగత మదమానై, వాళ్ళకి అహంకారాలు ఉండవు. అపగతమదమానై అర్ధకామానపేక్షై, వాళ్ళు డబ్బుని కామాన్ని ఎప్పుడు కోరుకోరు. అధిగత పరమార్థై, వాళ్ళకి అర్ధపంచక జ్ఞానం, స్వస్వరూపం ఏంటో తెలుసు, పరస్వరూపం తెలుసు, ఉపాయస్వరూపం ఎట్లా చేరదావో తెలుసు, చేరితే ఏమొస్తుందో ఫలస్వరూపం తెలుసు, విరోధి స్వరూపం తెలుసు. ఈ అర్ధపంచక జ్ఞానాన్ని వాళ్ళు అద్భుతంగా అవగాహించుకొని ఉంటారు. అధిగత పరమార్థై అర్ధకామానపేక్షై నిఖిల జన సుహృద్భి, అందరితో ప్రతి జీవితో కూడా స్నేహాన్ని వాళ్ళు ప్రదర్శించగలరు. అందరి పట్ల సుహృత్తులా మసకగలరు వాళ్ళంతా. నిర్జిత క్రోధలోభై, కోపాన్ని లోభాన్ని జయించి ఉంటారు. అట్లాంటి మహాత్ములకు సాంగత్యం వరవరముని భృత్యై అస్తు మే నిత్యయోగ, వాళ్ళతో రోజు నాకు సాంగత్యం కలుగుగాక అని ప్రార్థిస్తారు. అంత ఉత్తమమైనటువంటి సంప్రదాయం ఇది. ఆ సంప్రదాయంలో భాగంగానే కృష్ణుడు బలరాముడితో కలిసి మనకి సేవలు అందించాలి. అంటే మనకు అట్లాంటి సేవలను ఆయన ప్రసాదించాలి. సేవలు అందించడం అంటే అట్లాంటి సేవలను ఆయన మనకు ప్రసాదించుగాక అని బంగారు కడయం వేసుకున్న పాదపద్మములు కలిగిన బలరాముణ్ణి కూడా, భగవద్భక్తులని కూడా కీర్తించారు. గురువు ద్వారా మంత్రం, మంత్రం ద్వారా మంత్ర విశిష్టుడైనటువంటి మంత్ర అర్థ ప్రదాత అయిన పరమాత్మ, ఆ పరమాత్మ భగవద్భక్తులతో కలిసి భాగవత విశిష్టుడై అందాలి. ఇది వైదిక ప్రక్రియ. ఈ ప్రక్రియని లోపల నందగోప భవనంలో దర్శించింది అమ్మ. క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.